హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. నైరుతి బంగాళాఖాతం సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతంను ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణాంధ్రప్రదేశ్ తీరాల మీదుగా ఉన్న వాయుగుండం అంటే దిత్వా తుఫాను అవశేషం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో దక్షిణ నైరుతి దిశగా నెమ్మదిగా కదిలి అదే ప్రాంతంపై చెన్నైకి 40 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి 120 కిలోమీటర్లు, కడలూరుకి ఈశాన్యంగా 140 కిలోమీటర్లు, నెల్లూరుకి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 12 గంటల్లో దాని తీవ్రత కొనసాగించే అవకాశం ఉంది. అలాగే తీరం వైపు కదులుతూ ఆ తర్వాత 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు. ఇక దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, కృష్ణా, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, రాయలసీమ, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.